సౌత్ ఆఫ్రికా మైదానం ఉరుములతో నిండిన వాతావరణాన్ని తలపించింది. కానీ ఆ ఉరుముల కంటే ఘోరమైన శబ్దం వినిపించింది. విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి ఇన్నింగ్స్ ఆరంభం నుంచి భారత్ కొంచెం ఒత్తిడిలోనే కనిపించింది. 25 పరుగుల వద్ద జైస్వాల్ వెనుదిరిగిన క్షణం భారత ఇన్నింగ్స్ లో ఒక నిశ్శబ్దం అలుముకున్నట్లు అనిపించింది. అయితే ఆ నిశ్శబ్దాన్ని ఛేదించేందుకు వన్ డౌన్ గా వచ్చిన కోహ్లీ తానే ముందడుగు వేశాడు. మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడాడు. మరోవైపు రోహిత్ శర్మ కూడా పరుగుల వరద పారించాడు. ఇద్దరూ కలిసి సౌత్ ఆఫ్రికా బౌలర్లను ఒక్కసారిగా ప్రెషర్లోకి నెట్టేశారు. ఎవరు ఎక్కువ పరుగులు చేస్తారు అన్నట్లు పరుగుల రేసు సాగింది. రోహిత్ శర్మ, కోహ్లీ కలిసి మైదానాన్ని చిన్నగా మార్చేశారు. ఇద్దరు పరుగుల వేటలో పరస్పరం చెమటోడ్చి వేగాన్ని పెంచుతూ దూసుకెళ్లారు. రోహిత్ షాట్లు ఓ నాట్యం లాంటివి, కోహ్లీ బ్యాటింగ్ అంతా ఒక శాస్త్రం. స్టేడియం గాలిలోని వేడి పెరిగినట్టే భారత అభిమానుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. కానీ 57 పరుగుల దగ్గర రోహిత్ అవుట్ అయిన క్షణంలో ఆ నాట్యంలో ఒక చిన్న విరామం వచ్చింది. ఆ విరామాన్ని నిలకడతో నింపాడు కోహ్లీ. తనదైన శైలితో, ఓర్పుగా, అద్భుతమైన టైమింగ్తో బంతులను బౌండరీలకు చేర్చుతూ శతకానికి దారితీశాడు. ఒక్కో బంతిని జాగ్రత్తగా చూసి ఒక్కో షాట్ని ఆత్మవిశ్వాసంతో ఆడుతూ సౌత్ ఆఫ్రికా బౌలర్లకు చెమటలు తెప్పించారు. 102 బంతుల్లో 103 పరుగులు తీశాడు. అది కేవలం స్కోర్ కాదు, అతని సంకల్పానికి, సాధనకు, ఇంకా రంగంలోనే ఉన్నాడనే సందేశానికి ముద్ర. మైదానంలో బ్యాటింగ్ చేసే ఆ క్షణం భారత ఇన్నింగ్స్ బలాన్ని మరింత గట్టిగా ప్రపంచానికి వినిపించింది. విరాట్ కోహ్లీ క్రీజులో ఉన్నంత వరకు భారత స్కోరు అంతే ఎత్తుకు ఎగురుతుందన్న నమ్మకం ప్రతి బంతులోనూ కనిపించింది. అతని బ్యాటింగ్ ఒక్కటే టీమిండియా కోసం స్కోర్ బోర్డులో పరుగులు పరిగెత్తించే ఇంధనంలా మారింది. తొలి వన్డేను భారీ స్కోరు వైపు నడిపించిన కీలక శక్తి అదే కోహ్లీ బ్యాట్ శబ్దం. ఈ శతకంతో టీమిండియా భారీ స్కోర్ వైపు దూసుకెళ్లింది. విరాట్ ఉన్నంత వరకు స్కోర్ బోర్డు పరుగులు పెట్టే నెంబర్ మాత్రమే కాదు, భారత అభిమానులకు భారీ గర్వకారణంగా కూడా. కోహ్లీ ఫామ్లో ఉన్నప్పుడు ప్రపంచంలోని ఏ బౌలర్కైనా టెన్షన్ మొదలవుతుందని ఈ మ్యాచ్లో కోహ్లీ మరోసారి రుచి చూపించాడు.